వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. విద్యా వ్యవస్థని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తుందని గుండుశంకర్ తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 117 జీవోను రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థని బలోపేతం చేసేందుకు 4 విధాలుగా విద్యా విధానాన్ని అమలు చేసిందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండుశంకర్ తెలిపారు. శ్రీకాకుళం మండలంలోని ఎంపీడీఓ ఆఫీసులో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు మరియు ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ విద్యా విధానం 4 విధాలుగా ఫౌండేషన్ కోర్స్, బేసిక్ ప్రైమరీ, మోడల్ ప్రైమరీ, హైస్కూల్ విద్యా విధానం ద్వారా విద్యా బోధన నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని, ఈ తరహా విద్యా విధానం వల్ల మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. పాఠశాలలో విద్యా బోధన, విద్యా విధానంలో మార్పు ఈ 4 విధాలుగా జరుగుతాయని, ఇది విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తుందని తెలిపారు. 117 జీవో ద్వారా విద్యా విధానంలో ఎంతో నష్టం జరిగిందని, అందువల్ల దానిని ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప విద్యాశాఖ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. నర్సన్నపేట పట్టణంలో ఉగాది సందర్భంగా వైఎంసీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8వ వైపీఎల్ను విజయవంతం చేయాలని బగ్గు అర్చన పిలుపునిచ్చారు. నరసన్నపేట పట్టణంలో ఉగాది సందర్భంగా వైఎంసీఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న 8వ వైపీఎల్ డే అండ్ నైట్ మ్యాచ్ నిర్వహణ మైదానం పనులను పర్యవేక్షించి కమిటీ సభ్యులకు సూచనలు చేసి టోర్నమెంట్ లీగ్ విజయవంతం చేయడానికి గల సలహా సూచనలు తెలిపిన నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన. ఆమెతో పాటు ఈ పర్యవేక్షణలో పట్టణ కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ మైదానంలో మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాలలో విశిష్ట నేతగా గుర్తింపు పొందిన నాయకులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రానున్న కాలంలో మరిన్ని పదవులు అందుకుని విజయ శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయన పుట్టినరోజు వేడుకల వేళ శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. వక్తలు తమ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ మైదానంలో మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలను బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ అచ్చెన్నాయుడు 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారని తెలిపారు. టెక్కల నియోజకవర్గం నుండి 2014, 2019, 2024లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2014 నుండి 19 వరకు చంద్రబాబు మంత్రి వర్గంలో కార్మిక శాఖ, క్రీడలు, యువజన శాఖ, వెనుకబడిన తరగతులు సంక్షేమం, జౌమాలి శాఖ మంత్రిగా పనిచేసి 2014 జూన్ 12 నుండి చంద్రబాబు మంత్రి వర్గంలో వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని వివరించారు. ఇచ్చిన మాటకు కట్టుబడే గొప్ప వ్యక్తిత్వం అచ్చెన్నాయుడు సొంతమని చెప్పారు. వైసీపీ పాలనలో ఎన్ని అవరోధాలు సృష్టించినా, తనను ఎంతగా ఇబ్బంది పెట్టినా మొండి ధైర్యంతో నిలబడ్డ గొప్ప దీశాయిలి అచ్చెన్నాయుడని కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎంఎంఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాండ్రంకి శంకర్, అందవరపు సంతోష్, అంబటి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో ఉన్న శ్రీ విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులు ఉదారత చాటుకున్నారు. కంచిలి మండలంలోని బీపీ కాలనీలో నివాసముంటున్న రీనా బెహ్రా ఇల్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమైంది. పేదరికంతో బాధపడుతున్న రీనా బెహ్రా కుటుంబ సభ్యులకి స్థానిక విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులు మరియు యాజమాన్యం కలిసి 10,000 రూపాయలు ఆర్థిక చేయూతను అందించారు. ఈ నగదును పాఠశాల విద్యార్థులు మరియు పాఠశాల కరెస్పాండెంట్ ఆదినారాయణ మరియు ప్రిన్సిపల్ ఉమా అందజేశారు. కార్యకర్తే అధినేత అన్న మాటలను ఆచరణలో పెడుతున్న ఎమ్మెల్యే ఎన్జీఆర్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యులు వారి కార్యాలయం నందు కార్యకర్తే అధినేత సమావేశం కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ శాసనసభ్యులు మావిడి గోవిందరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తే అధినేత అనే మాటలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెట్టింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తెలుగుదేశానికి ఉంది. ఇటీవలే 1 కోటి సభ్యత్వాలతో చరిత్ర సృష్టించి అతి పెద్ద కుటుంబంగా మారిన నేపథ్యంలో కార్యకర్తే అధినేత అని కొనియాడారు.
ఈ మేరకు నియోజకవర్గంలో ప్రతి బుధవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని, వారి యొక్క సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, అన్ని విభాగాల కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందిస్తానని అన్నారు. ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తమదైన శైలితో నమోదు చేయించి నాయకులను సన్మానం చేస్తానని తెలియజేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గం 5 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ చేతుల మీదుగా మెప్మా సంస్థలకు వరల్డ్ రికార్డు అందించారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ చేతుల మీదుగా మెప్మా సంస్థకు వరల్డ్ రికార్డు రావడం జరిగింది. దీనిలో భాగంగా 3 అవార్డ్స్ రావడం జరిగింది. ఈ అవార్డ్స్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం జరిగింది. 1 గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్, 20,000 మందికి ఈ కామర్స్ ద్వారా ఆన్లైన్ వ్యాపారం చేసినందుకు రికార్డ్ ఇవ్వడం జరిగింది. ఒకరోజు 1,20,00,000 మందికి ఆన్లైన్ ద్వారా 3,50,00,000 ట్రాన్స్ఫర్ చేసి వ్యాపారం చేసినందుకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ రికార్డు సాధించినందుకు మెప్మా సంస్థలకు శాసనసభ్యులు గొండు శంకర్ అభినందనలు తెలియజేశారు. పాతపట్నం నియోజకవర్గంలో ఘనంగా అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలను అభిమానులు నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలను పాతపట్నం నియోజకవర్గం 5 మండలాల కేంద్రాలలో కేక్ కట్ చేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 5 మండలాలకు చెందిన కింజరాపు అభిమానులు, ఎమ్మెల్యే ఎంజీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో అధ్యక్షుల ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు పాల్గొని ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి వారి యొక్క సమస్యలు తెలుసుకుని సమస్యలను పరిష్కరించి భరోసా కల్పిస్తూ మేజర్ సమస్యలను పార్టీ కమిటీ సభ్యుల దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారంకు కృషి చేయడం జరిగింది. త్వరలోనే పలాసలో జీడి బోర్డు, సోంపేటలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ జీడి రైతు మద్దతు ధరకై త్వరలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి దేశ వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తానని తెలియజేశారు. మరి మీ శాసనసభ్యులుగా, ఉద్దానం ప్రాంత అమ్మాయిగా మీ అందరికీ మాట ఇచ్చినట్టు ఉద్దాన ప్రాంతంలో జీడికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ అన్నది ఇక్కడ రైతు సోదరులకి మాట ఇచ్చాము. దానిని రిఫరెన్స్ చేయడానికి ఒక వారం 10 రోజుల లోపల ఉత్సాహంగా ఉన్న రైతులందరితో కూడా కలిసి ఢిల్లీ మన జిల్లా రాష్ట్ర మంత్రి గారు మరియు మన జిల్లా నుంచి కేంద్ర మంత్రిగా ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తూ మనందరికీ అండగా ఉంటున్న రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో దేశ వ్యవసాయ శాఖ మంత్రి గారికి మన ఉద్దానం జీడి పంట ప్రత్యేకతని, ఇక్కడ రైతులకి వచ్చే ఏకైక ఆదాయాన్ని దీనికి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వగలిగితే ఉద్దానం రైతులకి జరిగే మేలుని వివరించడానికి వెళ్తున్నాము. అది నా బాధ్యత. అలాగే పక్కనున్న ఇచ్చాపురం సర్జన్ ఎమ్మెల్యే సోదరుడు అశోక్ గారితో కలిసి ఇటు కొబ్బరి బోర్డుని, అటు ఇచ్చాపురంలోని జీడి క్యాష్యూ బోర్డుని, ఇటు పలాసలను కూడా సాధించే దిశగా కూడా ముందుకెళ్తున్న మాట కూడా. త్వరలోనే పలాస జీడి బోర్డు, సోంపేటలో కొబ్బరి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. పలాస అనగానే గుర్తొచ్చేది జీడిపప్పు. అలాంటి జీడిపప్పు పండిస్తున్న రైతుల యొక్క కష్టం తెలుసు. వారు వారి యొక్క సమస్యలను పెద్దల దృష్టికి పెట్టి పరిష్కారాన్ని కృషి చేస్తానని, ఇలాంటి సదస్సు ద్వారా రైతు సోదాలకు మేలు జరుగుతుందని, టెక్నాలజీలు వాడుకొని మరింత పంట దిగుబడికి ఉపయోగపడుతుందని తెలిపారు. కట్టుబడి ఉంటానని నేను ఇచ్చిన మాటకి ఖచ్చితంగా ఇచ్చిన హామీలని 100% కూడా అమలు చేస్తానని మీకు మాట ఇస్తూ, ముఖ్యంగా మా పలాసకి ప్రత్యేకంగా నిలుస్తున్న పలాస అనగానే ప్రతి ఒక్కరు జీడిపప్పే గుర్తొస్తుంది. కానీ ఆ జీడి పిక్కలు పండించే రైతుల ఇబ్బందులు, వాళ్ళ బాధలు, వాళ్ళు ఈ రోజు అంత కష్టపడి పండిస్తున్న ఆ మినిమం సపోర్టింగ్ ప్రైస్ హెచ్చు తగ్గల వల్ల వాళ్ళకి అనుభవిస్తున్న ఇబ్బందులు కూడా
పెద్దల దృష్టిలో పెట్టడానికి నా పూర్తి సహకారం అందిస్తానని మరొక్కసారి ఇలాంటి సదస్సుల ద్వారా మా ఉద్యానం రైతు సోదరులకి మీ ద్వారా మేలు మరింత టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తుందని నమ్ముతూ నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాలలో విశిష్ట నేతగా గుర్తింపు పొందిన నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రానున్న కాలంలో మరిన్ని పదవులు అందుకుని విజయ శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కింజరాపు అచ్చెన్నాయుడు గారి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రజాసదనంలో ఈవేళ వేడుకలు జరుపుకున్నాం. అతి పిన్న వయసులోనే 53 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుంది. ఈవేళ రాష్ట్ర క్యాబినెట్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి అగ్రికల్చర్, హ్యాండ్మేడ్ హస్బెండరీ, ఫిషరీస్, సెరికల్చర్, హార్టికల్చర్, మార్కెటింగ్, అలాగే కోఆపరేటివ్ ముఖ్యమైన శాఖలకి అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ అన్నిటి కలిపి బాధ్యతలు చేపట్టినటువంటి అచ్చెన్నాయుడు గారికి నా తరపున నియోజకవర్గం ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అతను ఇంకా ఉన్నతమైన సేవలు ఈ రాష్ట్రానికి మన జిల్లాకు అందిస్తారని అతనికి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. వారితో పాటు నర్సన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త భగ్గు అర్చన మరియు 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.